ప్రాణ అంటే మన శరీరంలో ప్రాణమై ఉండువాడు. ప్రాణమే భగవంతుడు. మనలో ఉన్నటువంటి జీవాత్మే పరమాత్మ. ఈ శరీరంలో నుంచి జీవం పోయిందా, ప్రాణం పోయిందా, భగవానుడు మనల్ని వదిలిపెట్టాడు, శరీరాన్ని వదిలిపెట్టాడు. తిరిగి జీవాత్మ పరమాత్మలో కలుస్తుంది. మనలో ఉన్నటువంటి ప్రాణమే దేవుడు. అంటే ప్రాణ, మన జీవం ఏదైతే ఉందో, మన శరీరంలో ఏదైతే ప్రాణమని అనుకుంటున్నామో అదే పరమాత్మ. ప్రాణమై ఉండువాడు. ప్రాణదహ, అట్టి ప్రాణమునకు శక్తిని ఇచ్చువాడు. ప్రాణము ఆయనే, ప్రాణానికి శక్తి ఆయనే. కాబట్టి ఈ రెండు పరమాత్మకు సంబంధించినవి, మనదేదీ లేదు. శరీరము ఆయన కల్పించాడు. ఈ శరీరము ముందుకెళ్ళడానికి, చైతన్యవంతంగా ఉండటానికి ప్రాణమై తాను మనలో ఉన్నాడు. అట్టి ప్రాణానికి శక్తిని కూడా ఇచ్చినవాడు, బలాన్ని ఇచ్చినవాడు, ప్రాణబలం. మనం జీవించటానికి కావలసినటువంటి శక్తియుక్తులన్నీ కూడా ఇచ్చువాడు. ప్రాణ ప్రాణదః వాసవానుజ. వాసవుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడి యొక్క అనుజుడు. అంటే ఇంద్రుడికి తమ్మునిగా జన్మించాడు. ఎట్లాగా? వామన అవతారంలో అదితికి కశ్యప ప్రజాపతికి జన్మించాడు కాబట్టి, అదితికి కశ్యప ప్రజాపతికి జన్మించిన వాడు ఇంద్రుడు. ఇంద్రుడి తర్వాత వామనుడై పుట్టాడు కాబట్టి వాసవ అనుజ. ఇంద్ర శబ్దం దేనికంటే అత్యంత శక్తివంతమైనటువంటి అర్థం. ఇంద్రుడు అంటే శక్తి కలవాడు, అపారమైనటువంటి శక్తి సంపన్నుడు అని అర్థం ఇంద్రుడు అంటే. అట్టి అపారమైనటువంటి శక్తి సంపన్నతకు అనుజుడుగా ఉన్నాడు ఎవరు? వామనావతారం. కాబట్టి వాసవ అనుజ, వాసవానుజ. అపాం నిధి. ఆపహ అంటే నీరు, అపాం నిధి అంటే సముద్రం. తర్వాత అపారమైన నిధి వంటి వాడు అని కూడా ఒక ఐతిహ్యం ఉంది. అపాం నిధి, పాల సముద్రంలో ఆయన ఉంటాడు. అందులో అపారమైనటువంటి నిధి కూడా పాల సముద్రం. ఆపహ అనేది ఒక నిధి, నీరు ఒక నిధి అన్నమాట. నీరు మనకు భూమిలో త్రవ్వుతుంటే వస్తుంటుంది నిధి. అట్టి జలము లేదనుకో, మానవ జీవనం అంతా కూడా, జీవులన్నీ కూడా అస్తవ్యస్తమైపోతాయి. నిధి వంటి జలము. జలము మనకు ప్రాణాన్ని ఇస్తుంది. ప్రాణం అంటే నీరు అని కూడా ఒక అర్థం ఉంది. మనలో ఉన్నటువంటి ప్రాణానికి నీరు అనే ప్రాణము తోడైతే వాయువుకు ప్రాణం అనేటువంటి పేరుంది. ప్రాణం పోయిందంటే ఆయువు పోయింది. ఆయువు అంటే గాలి, గాలి రూపంలో ఉన్నటువంటి ప్రాణం పోయింది అంటారు. గాలికి ప్రాణం అనే పేరుంది, నీటికి ప్రాణం అనే పేరుంది. ఈ రెండు కూడా మనలో ఉన్నటువంటి ప్రాణము నిలవటానికి, ఉజ్జీవింపజేయటానికి, శక్తినివ్వటానికి తోడ్పడతాయి. కాబట్టి అపారమైనటువంటి నిధి ఎవరయ్యా అంటే భగవానుడు. అధిష్టానం అంటే ఆధారము. ఈ చరాచర జగత్తుకు ఏది మూలాధారం అంటే భగవానుడే ఆధారం. మరొక శక్తి ఏదీ లేదు, భగవత్ శక్తి మాత్రమే ఉంది. వేరే ప్రత్యామ్నాయం కూడా ఏది లేదు. మనము మోక్ష మార్గం వైపు వెళ్ళాలన్నా, మనకు ప్రశాంతమైన జీవనం కావాలన్నా, మనం అనుకున్నటువంటి మానవ పరిమితకు లోనై సాధింపబడే ఏదైతే శక్తి ఉందో దాన్ని సాధించాలన్నా, మానవుడి యొక్క జీవితము కృతార్థము కావాలన్నా,
ధర్మ మార్గంలో ప్రయాణించాలన్న ఆధారం భగవంతుడు. మొత్తము జగత్తుకు ఆధారమైనటువంటి వాడు భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు. కాబట్టి అధిష్టానం, జగత్తుకు అధిష్టాన దేవత అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిష్టాన దేవతలు ఉంటారు. ఇప్పుడేదో నీటికి అధిష్టాన దేవత వరుణ, గాలికి అధిష్టాన దేవత వాయుదేవుడు. అట్లా మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటారు. కానీ భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు జగత్తుకు అధిష్టాన దేవత, ప్రపంచానికి అధిష్టాన దేవత. కాబట్టి ఆయన కన్నా మించినటువంటి దైవం ఏదీ లేదు, ఆయన కన్నా మించిన దైవశక్తి లేదు. నారాయణ అనేటువంటి శబ్దంలో చరాచర జగత్తుకి అంతటా కూడా అనవడువు అధిష్టానమై ఉన్నాడు. వేరొక మార్గము లేదు, వేరొక ఆధారం లేదు ఆయన తప్ప. అధిష్టానం అప్రమత్త, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. ఏ విషయంలో? తన భక్తులను రక్షించుకునే విషయంలో అప్రమత్తంగా ఉంటాడు. ప్రతిష్ఠిత, ఈ జగత్తునంతటినీ కూడా నియమబద్ధంగా ప్రతిష్ఠించినవాడు. అస్తవ్యస్తంగా సృష్టించినవాడు కాదు, చాలా నియమాలతో కూడి ఉన్నటువంటి జగత్తు. అత్యంతమైనటువంటి ప్రతిష్టాత్మకమైన నియమాలతో ఈ జగత్తు ముందుకెళ్తుంది. మనం ఎక్కడ చూసినా నియమం తప్పిలేదు. ప్రకృతి కానీ, జగత్తు కానీ, కాలము కానీ భగవానుడు విధించిన నియమానుసారంగా పోతుంది. ఈ భూమి గుండ్రంగా తిరుగుతుంది, ఒకే సమయంలో తిరుగుతుంది, 24 గంటలకు ఒకసారి తిరుగుతుంది, ఒకే కక్షలో తిరుగుతుంది. 365 రోజులకు మాత్రమే సూర్యుని చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు ఒకే రకమైనటువంటి స్థితిలో. చంద్రుడు యొక్క కళలు మనకు షోడశ కళలు అంటే పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు కూడా ఒకే రకమైనటువంటి, మళ్ళీ పౌర్ణమి నుంచి పాడ్యం వరకు, అమావాస్య వరకు ఒకే రకంగా. ఎక్కడ జగత్తులో నియమం తప్పిలేవు. ఎవరయ్యా నియమం తప్పిందంటే మానవులే. ఇక మిగతా జీవులు కానీ, జంతువులు కూడా నియమాలు ఏం తప్పట్లేదు. కృతయుగంలో జంతువు ఎట్లాగుందో ఇప్పుడు అట్లాగే ఉంది. అవే ఆహార నియమాలు, అదే కట్టుబాట్లు అవి జీవిస్తున్నాయి. ఎక్కడ కూడా మారలే, ఏ జీవి మారలే. మారినవాడు ఎవడయ్యా అంటే మానవుడే. భగవంతుడు విధించినటువంటి నియమాలను ఉల్లంఘించిన వాడు కూడా మానవుడే. కాబట్టి మానవుడు అస్తవ్యస్తంగా ఉంటాడు. అనేక రకాల కష్టాలు, కన్నీళ్ళు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఎందుకంటే నియమానుసారంగా లేడు కాబట్టి. అంతే. ఏదైతే భగవానుడు ఈ నియమాలతో జీవించున్నాయని చెప్పాడో, నియమాలను ఉల్లంఘించాడు. తన బుద్ధి చేత, తన జ్ఞానం చేత అవి ఉల్లంఘించాడు కాబట్టి అస్తవ్యస్తంగా ఉంటాడు. దాంట్లో ఎవరు నియమంగా ఉంటారో వాళ్ళు గొప్పగా ఉంటారు. అట్లా ఆయన చెప్పింది. కాబట్టి అప్రమత్త ప్రతిష్ఠిత, జగత్తునంతని కూడా ప్రతిష్ఠించిన వాడు నియమానుసారంగా. కాబట్టి ఆయన చాలా నియమనిష్టలతో ఉండువాడు భగవానుడు. నియమానుసారంగా ఆయన్ని కీర్తిస్తేనే ఆయన మనకు స్పృహలోకి వస్తాడు, ఆయన ఉనికిని ప్రదర్శిస్తాడు, ఆయన ప్రత్యక్షం కావడానికి ఆస్కారం ఉంటుంది. నియమాలు తప్పామా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఆయన రాడు. మనకన్నా పై ఆఫీసర్కు మనం నియమానుసారంగా పనిచేస్తే ఆయన దృష్టి మన మీద పడుతుంది. మనకు ప్రమోషన్ ఇస్తాడు, మనకేదో ఇంక్రిమెంట్ ఇస్తాడు, మనకు కావలసినటువంటి సమయానికి జీతం ఇస్తాడు. కానీ ఈ ఆఫీస్ పెట్టిన నియమాలను ఉల్లంఘించి అన్నీ మనకు రావాలంటే ఆయన ఇవ్వడు. అట్లాగే జగత్తుకు కొన్ని నియమాలు ఉన్నాయి, మానవ ధర్మాలు ఉన్నాయి, మానవుడు జీవించే విధానాన్ని కొన్ని చెప్పారు.
వాటినన్నిటిని ఉల్లంఘించటం వల్ల మనకు అన్ని రకాల అనర్థాలు జరుగుతున్నాయి. అంతే. అచ్యుతః ప్రదిత ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాన్నిధిరధిష్ఠాన ప్రమత్త ప్రతిష్ఠితః. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం అనేక రకాలైనటువంటి విషయాలను ప్రస్తావించుకుంటున్నాం. దానిలో భాగంగా ఏంటంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మనం ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పుకుందాం. శనివారం ఏదైనా ఇతర విషయాన్ని చెప్పుకుందామని చెప్పేసి కొంతమంది అడిగారు. ఆదివారం ఏమో ఇప్పటివరకు చెప్పినటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. రేపు శనివారం రోజున మనం జ్యోతిష్శాస్త్రానికి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తాం. కొన్ని ప్రైమరీ విషయాలు. నిజంగా జ్యోతిష్శాస్త్రం ఉందా, నమ్మవచ్చా, ఉంటే ఎలా ఉంది, ఎంతవరకు నమ్మవచ్చు, అసలు శాస్త్రం అంటే ఏమిటి, జ్యోతిష్ శాస్త్రం అంటే ఏమిటి, ఇది ఏ ఏ కాలాల్లో ప్రారంభమైంది, దాన్ని మనం నిజంగా అనుసరించాలా వద్దా, కొన్ని ప్రాథమిక విషయాలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. జ్యోతిష్ శాస్త్రాన్ని పరిచయం చేస్తాను. ఇంకా ముందు ముందు దానికి సంబంధించిన విషయాలు మనం నిజంగా ఈ రోజున ఆస్ట్రాలజీ చాలా కన్ఫ్యూజన్లో ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అయ్యగారు ఏంటిది జ్యోతిష్యం అంటే ఏంది, ఇదేంది, ప్రతివాడు ఏదో జ్యోతిష్యాలు చూసుకొని ఏదో వివాహాలు చేసుకుంటున్నారు, ఏదో ఉద్యోగాలు చూసుకుంటున్నారు. అసలు ఏంటిది ఈ ఆస్ట్రాలజీ? అసలు ఎంతవరకు దీన్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు? ముందు నమ్మవచ్చా నమ్మకూడదా? ఒకటి, నమ్మితే ఎంతవరకు నమ్మవచ్చు, నమ్మటానికి కావలసినటువంటి విషయాలు ఏమున్నాయి, నమ్మకపోవడానికి ఏమున్నాయి, కొన్ని ప్రాథమిక విషయాలు మనం ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి, నన్ను ఆశీర్వదించండి. స్వస్తి ప్రజాభ్య.